మెర్చురీ ఫంక్షన్ అని పెడతావు. అది అవసరమా? అవసరం లేదు కదా. ఆ డబ్బు లేదో బిడ్డకి బ్యాంకులే. ఇప్పుడు పెద్ద మనిషి అయింది, ఇంకొన్ని సంవత్సరాలకి వివాహిత అవుతుంది. ఆ బిడ్డ బంగారు భవిష్యత్తు ఇవ్వు. 1 లక్ష 2 లక్షలు ఆ పిల్ల పేరు మీద 2 లక్షలు ఖర్చు పెడుతున్నావు. అందరిని పిలిచి మా అమ్మాయి మరి పెద్దదైంది, పెద్ద మనిషి అయిందని నువ్వు పిలిచి 2 లక్షలు 3 లక్షలు, ఒక్కొక్కళ్ళు అయితే 10 లక్షలు 15 లక్షలు కూడా ఖర్చు పెడతారు. అంటే ఫంక్షన్ గ్రాండ్గా ఉండాలి. వస్తాడు, నువ్వు మటన్ వేస్తే తింటాడు, చికెన్ వేస్తే తింటాడు, నువ్వు స్వీట్ హాట్లు పెడితే తింటాడు, పోతాడు. నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ పిల్ల భవిష్యత్తును వచ్చిన వాళ్ళకి తినబెడుతున్నావు నువ్వు అమాయకంగా. ఆ రోజుకి వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. చివరికి పిల్ల పెళ్ళికి వచ్చేటప్పటికి ఆ బిడ్డకి ఏమి ఇచ్చే పరిస్థితి ఉండదు. నువ్వు ఆ 2-3 లక్షలు ఏదో 4-5 లక్షలు తీసుకెళ్ళి ఆ బుడ్డ దాని పేరున బ్యాంకులో వేసాయి. అదేం పబ్లిక్కి తెలియాల్సిన విషయం ఏం కాదు కదా. రహస్యంగా ఉంచు. బిడ్డకి ఆ వైద్య సూత్రాలు ఏవో చెప్పండి, ఆ బలమైన ఆహారం తినబెట్టండి. ఆ వారం 10 రోజులు బిడ్డని కాస్త చాటు చేసుకోండి. బిడ్డకి జాగ్రత్తలు చెప్పండి. అమ్మ నువ్వు పెద్దదానివి అయ్యావమ్మా, ఇలా కాచుకోవాలరా, ఒంటిని ఇలా కాచుకోవాలి, దేహాన్ని ఇలా కప్పుకోవాలమ్మ, సమాజంలోకి వెళ్తున్నప్పుడు నువ్వు భద్రంగా ఉండాలి, అందరిని నమ్మకూడదమ్మా, ఎవరి మాట వినైనా ఎట్లా పడితే అట్లా నువ్వు వెళ్ళకూడదమ్మా అని చెప్పి నువ్వు బిడ్డలకి చెప్పుకునే జాగ్రత్తలు చెప్పుకో. బిడ్డకి మంచి ఆహారం పెట్టు, వెన్ను నడుము బలపడేటట్టు బిడ్డకి మేత పెట్టు, మంచి మేత పెట్టు. ఆ బిడ్డ పేరున వేసేసాయి. ఈరోజు పెద్ద మనిషి అయింది, రేపు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక ఇంటిది అవుతుంది. ఆ బుడ్డదాన్ని హాయిగా సాగనంపొచ్చు. నువ్వు దానికోసం ఖర్చు పెట్టే డబ్బులు బ్యాంకులో వేసి రేపు రూపాయికి రూపాయి తోడవుతుంది. కొంత నీ చేతి డబ్బు ఉంటుంది. ఆ పిల్ల కోసం నువ్వు కేటాయించిన డబ్బులు వ్యర్థంగా 10 మందికి పందేరం చేయటం కన్నా ఆ చిన్నదాని భవిష్యత్తు ఇంకా సుందరంగా ఉండేటట్టు దిద్దొచ్చు. కానీ నువ్వు దేనికి పెడుతున్నావు? పెళ్ళికి పెట్టు, 10 మందికి తెలియాలి, సాక్ష్యం ఉండాలి. కాబట్టి వివాహం కొంచెం చేయి శుభ్రంగా నీకున్న స్తోమతలో. కానీ ఇలాంటి అనవసరపు ఫంక్షన్ల పేరుతో ధనాన్ని దుర్వినియోగం చేసి అప్పుల పాలయ్యే వాళ్ళు కొంతమందిని చూశాను నేను. లేదా పిల్లలకి సరైన భవిష్యత్తు ఇవ్వలేకపోయిన వాళ్ళని కూడా చూశాను నేను చెప్పేది తప్ప? కొంతమందికి నచ్చవు. మా మెచ్యూరి ఫంక్షన్లతో ఆయనకి ఎందుకు అంటారు. సరే ఎవడికో చెప్పట్లా నేను. ఈ ఆన్లైన్ ద్వారా విని నా మాట గౌరవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటారు, మీ అందరూ తీసుకుంటారు, జాగ్రత్త పడతారు. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో, దేన్ని బయట పెట్టుకోవాలో దేన్ని బయట పెట్టుకోకూడదో, దేనికోసం ధనం వెచ్చించాలో అది ఏ స్థాయిలో వెచ్చించాలో అనే పరిశీలన లేకుండా బుద్ధిహీనమైన పనులు మనం చేసుకొని, మరే నీకే గ్రహదోషం ఉంది, గ్రహాలు కొంచెం రివర్స్లో ఉన్నాయి, అయ్యిందో మరి అప్పులైన వాళ్ళకే గ్రహాలు రివర్స్లో ఉంటాయి. ఉన్నోళ్ళకి ఎందుకో రివర్స్ రావు ఈ గ్రహాలు. వాళ్ళేమో కోటీశ్వర్లు ఇంకా కోట్ల పడగలెత్తుతూ ఉంటారు. దరిద్రుడు ఇంకా దరిద్రం అయిపోతుంటాడు. ఈ దిక్కుమాలిన గ్రహాలు ఎందుకో వాళ్ళ మీద ఎప్పుడు విష ప్రభావం చూపవు. ఈ దరిద్రతలు ఉన్న వాళ్ళ మీదే చూపిస్తుంటాయి. మరి దరిద్రులు అంటే వాటికి కూడా ఇంట్రెస్ట్ ఏమో. నిజమేనా? అది గ్రహాలు చూపిస్తున్నాయా? వాస్తు చూపిస్తుందా? ప్రాక్టికల్గా సమాజంలో జరుగుతున్న విషయాలు ఏమున్నాయో, దోషం ఎక్కడుందో నేను ఓపెన్గా చెప్పా. ఇది ఒక టైపు. అప్పు ఎందుకు అవుతుంది అన్న ప్రశ్నకి ఒక టైపు ఆన్సర్. ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి. మన్నాయికి పెళ్లి గ్రాండ్గా చేశారు, అప్పు చేసి మా అమ్మోళ్ళు. నాకు కూడా చేస్తామన్నారు, మీకు దండం పెడతానని చెప్పా. పెళ్ళిళ్ళకి అప్పులు చేసేవాళ్ళు ఉన్నారు బిల్డప్ కోసం. ఆశ్చర్యం, 16,000లో నా పెళ్ళి అయిపోయింది. అట్లాగా నాకు వద్దనుకున్నా, తగ్గించుకున్నా, గొడవే లేదు. ఎచ్చులకు పోతే వచ్చి తినిపోయినోడు ఇస్తాడా? లేకపోతే మనం గ్రౌండ్గా పెట్టామని మన కీర్తి ఏమన్నా ఆకాశాన్ని దాటిపోయిద్దా? జీవపు డంబం. ఆ డంబానికి పోయి డాబులకు పోయి గుల్ల అయిపోయిన బతుకులు కోకొల్లలు. అది ఎక్కడ తేడా పడ్డామని ఒక్కసారి కూర్చొని అసలు ఆరంభం ఎక్కడ మిస్ అయ్యామనేది పరిశీలించుకోవాలి కదా. మూడవ కారణం, కష్టపడకుండా సోమరితనంతో అప్పులు చేసుకోవటం. కడుపు నిండా మంచి ఫుడ్ కావాలి, మంచి వస్త్రం కావాలి, బిల్డప్ తగ్గకూడదు, పని చేయడు.
భార్య పని చేయదు, భర్త పని చేయడు, ఇద్దరు డాబు సరి మాత్రం తగ్గకూడదు. నెలలో 30 రోజులు ఉంటే ఖచ్చితంగా 10 రోజులు కూడా పనికి పోరు వీళ్ళు. కష్టం చేయరు, చాకిరి చేయరు. సోమరితనం 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 సోమరితనం, టైంపాస్. చివరికి ఏం జరిగిద్ది? నెల వచ్చేసరికి ఏం ఉండదు. అప్పుడు ఈ డాబు దర్పాన్ని చూపించి ఎవరొకరి దగ్గర అప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర తెచ్చి ఒక నెల వాడటం, ఇంకొకళ్ళ తెచ్చి ఒక నెల వాడటం, అట్లా నెలలో గడుపుతూ అప్పులు కుప్పల్లా పెంచుకుంటూ ఉంటారు. ఏదో ఒక ఆధారం చూసుకొనే మొదలు పెడతారు ఈ కార్యక్రమాన్ని. ఇల్లు, పొలమో, ఆ వెనకటి పెద్దోళ్ళు ఇచ్చింది ఏదో ఉంటుంది కదా, దాన్ని ఆధారంగా చూసుకొని ఈ కార్యక్రమం మొదలు పెడతారన్నమాట. చివరికి ఏం జరిగిద్దంటే దాన్ని దాటిపోయిద్ది ఇది. అప్పుడు వీటి గ్రహ దోషాలని, వాస్తులని, సిద్ధాంతాలని, జ్యోతిష్కాలని, రాశి ఫలాలని, పిచ్చి పిచ్చి వాటన్నిటి చుట్టూ తిరిగి చివరికి ఆత్మహత్యలతో ప్రాణం తీసుకునే వాళ్ళు కొంతమంది, కాపురాలు కూలిపోయిన వాళ్ళు కొంతమంది, విడాకులు తీసుకున్న వాళ్ళు కొంతమంది, తప్పుడు త్రోవలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది. ఈరోజు సమాజంలో బలైపోతున్న జీవితాల్లో ఇదొకటి ఉంది. నేను చెప్పే వాస్తవాలేనా కాదా? వాస్తవాలంటే చేతులు ఎత్తండి కొంచెం. వాస్తవాలేనా? నువ్వు చదివించిన వచనం ఏంది? నువ్వు రక్షణ గురించి మొదలుపెట్టి నువ్వు ఎటు నుంచి ఎటు వచ్చావురా అన్నయ్య అనొద్దు. నేనే వచనం చదివించానో నాకు తెలుసు, అక్కడికి ఎప్పుడు రావాలో కూడా నాకు తెలుసు. కానీ నేను చెప్తున్నది మాత్రం అనవసర ప్రసంగాలు కాదు, అవసరమైన సందేశం ఇది. ఇక్కడ కూర్చున్న మీరే కాదు, ఆన్లైన్లో వేలాది మంది వీక్షిస్తున్నారు, వాళ్ళు కూడా వినాలి. క్రైస్తవుడు అయి ఉండి క్రమశిక్షణను విస్మరించి మూర్ఖపు క్రియలు చేసి అతికిపోయి జీవపు డంబానికి పోయి సోమరితనానికి పోయి నువ్వు చేతులారా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పొరపాటు ఇంకా లైఫ్లో చేయొద్దు. దానికి వాస్తు దోషమో, గృహదోషమో, గ్రహదోషమో, నక్షత్రమో, రాశో కాదో, కేవలం నీ ఆలోచన విధానంలో ఉంది తప్పు. చర్చికి వచ్చినప్పుడు, ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఏసై ఏం చేస్తాడంటే నువ్వు అనుకుంటున్న సోదంతా చెప్పడు ఆయన, అసలు మూలం ఏదో దాన్ని చూపిస్తాడు. ఇదిరా అసలు కారణం. మరి ఇప్పుడేం చేయాలి? ఇక అప్పులు పెరిగిపోకముందే ఉన్నదేదో తెగనమ్మి వదినం చేసుకో. ఫస్ట్ మనశ్శాంతి వచ్చింది. ముందు ఉన్నదేదో ఇంకా అది కుప్ప కుప్ప పెరగముందే అప్పు 3 దమ్మిడిలకు ఉన్నది వయనం చేసి, ఇదిగో రూపాయి ఇచ్చినోడికి ₹10 ఇచ్చి, నా స్తోమత ఇంతవరకేనయ్యా, దేవుడు నన్ను దీవిస్తే తర్వాత తప్పకుండా నేను సాయం చేస్తాను, ప్రజెంట్ నన్ను అయితే వదిలేస్తే నా పరిస్థితి బాగలేదని చెప్పుకో, తగ్గించుకో. వాళ్ళ కళ్ళ ముందు అమ్మేయి. మొత్తానికి నలుగురికి ₹4, 4 అర్ధ రూపాయలు పంచు, లేదా 4 పావలాలు పంచు, రా బయటికి. ముందు ఫ్రీ అవుతావు, ఆ మెంటల్ ప్రెషర్ పోతుంది, మానసిక ఒత్తిడి పోతుంది. మైండ్ ఫ్రెష్గా ఉంటే, ప్రశాంతంగా ఉంటే ఎంత పనైనా సాధించగలుగుతాం. వైనం చేయాలి కదా, వైనం చేసి ముందు రిలీఫ్ అవ్వాలి కదా, మైండ్ ప్రశాంతంగా ఉండాలి కదా. అప్పుడు కదా మళ్ళీ ఆలోచన చేసుకొని క్రొత్తగా జీవితాన్ని మొదలుపెట్టి నలుగురు కష్టపడి ₹4 సంపాదించి మళ్ళీ ఒకదాన్ని నిర్మాణం చేసుకొని ఒక పొజిషన్లో నిలబడేది. ముందు వెయిట్ తీసేసుకోవాలి. కాదు మా తాత గట్టిన ఇల్లు, మా తాత కొన్న పొలం అంటే ఇప్పుడు తాత వచ్చి తీరుస్తాడు అయింది. తాత ఎందుకు కట్టాడు ఇల్లు అంటే నీకు ఒకనాటికి అప్పు అయిద్దిరా, నువ్వు ఖచ్చితంగా బిల్డప్ వెళ్తావు, అయింది దీన్ని అమ్మి వైనం చేసుకోవాలని కట్టాడు. కానీ చేసేదేముంది? ఇక దాని గురించి ఆలోచించి దానికి వెళ్ళి చూసి ఊరికి ఏడుస్తా, ఊరిని చూస్తా, ఎందుకు ఇవన్నీ వద్దు. ఊరిని చూడొద్దు, వస్త్రాలు దించొద్దు. దేశాయి ఏదో ఒకటి దొరికింది, దేవునికే స్తోత్రం. ముందు ఆ బరువు దించాయి, ఫ్రీ అయిపో, ప్రశాంతంగా రా, లైన్లోకి రా, మళ్ళా మొదలుపెట్టు. అయిపోలా, ఉన్న బరువు తీసే, కొత్తగా జీవితాన్ని మొదలుపెట్టు. ఈసారి ముందు చేసిన తప్పు చేయొద్దు. ముందుకు పోయిన ఎచ్చులకు పోయావు చూడు, ఆ పని ఈసారి చేయొద్దు. రాబడి చూసుకో, కష్టపడు, రూపాయికి రూపాయి, దేవుడి వైపు చూడు, ప్రార్థన చేసుకో, ఇచ్చిన కష్టాన్ని చేసుకో, ఉన్నంతలో తగ్గించుకొని బ్రతుకు.
తప్పకుండా దేవుడు నీకు చేయందిస్తాడు. మళ్ళీ స్టెప్ బై స్టెప్ మళ్ళీ ఉన్నత స్థితికి నువ్వు ఎక్కుతావు, తీసుకెళ్తాడు దేవుడు. కానీ ముందు చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దు. ఇది వాక్యం చెప్తున్న సత్యం. దేవుడు ఆ బంధకాలోంచి విడుదల ఇవ్వటానికి దారి చూపిస్తాడు. నీకు ఏదో ఒక విధంగా కార్యం జరిగిద్ది, దారి చూపిస్తాడు. ఆ దారిలో గుండా బయటపడు. కొంతమందికి వ్యవసాయదారులకు పొలం వేసి నష్టం వచ్చింది, దానికి నేనేమన్నాం. కొంతమందికి పాపం ఊహించని జబ్బులు వచ్చి పిల్లలకో పెద్దోళ్ళకో బాగలేక అప్పులు చేసుకుంటారు, దానికి నేనేమన్నాం. అది యాదృచ్ఛికంగా లేదా సహజంగా వచ్చే సమస్యలు, దానికోసం అప్పులైనాయి. ఒకవేళ అయితే ఇచ్చిన వాళ్ళకి ఏదో మనకున్న స్తోమతలు ఉన్న తులమో పొలమో అమ్మి వైనం చేసాయా, ఈ జబ్బుకు వచ్చింది, జబ్బుకు డబ్బులు పెట్టానయ్యా, ఇంత తిప్పుకొని ఇద్దాం అనుకున్నాను, వల్ల కాలేదు, ఇదిగో నీకు రూపాయి ఇవ్వాలి, ఈ 30 పావలా ఇస్తున్నా, ఆ పావలా వదిలేసేయ్యా, బాగలేక తీసుకున్నాను అర్థం చేసుకో అంటే ఏమనరు, సంతోషంగా వదిలేపు, ఓ నువ్వు చల్లగుంటే బాగుంటే అంతే చాలే అని చెప్పి హ్యాపీగా వెళ్తారు. ఎవరో మొండోళ్ళు ఉంటారు, మొరా ఇస్తారు. డోంట్ వరీ, పద్ధతిగా చెప్పు, నేను మీకు రూపాయి ఇవ్వాలి, ₹1/2 ఉంది నా దగ్గర, తీసుకోమన్నా. తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, శుభ్రంగా లాయర్ నోటీసులు పంపిస్తా మొత్తానికి, ఐపీ అని రాసి, దేవునికి స్తోత్రం అని ఒక మాట వదలక ముందే వాళ్ళు ఎగబడి తీసుకుపోతే అప్పుడు అడుగు. లేకపోతే ఉన్నది ఇది మొత్తం మీరే వైనం చేసుకొని పంచుకోండి. నేనేదో పద్ధతిగా నిలబడి అయ్యా బాబాని బ్రతిమాలుతున్నా, జాలితో వదిలేయండి. తర్వాత నా పిల్లలు ఉన్నారు, చదువుతున్నారు, వాళ్ళని దేవుడు దీవిస్తే మీకు అనా పైసలతో సహా మీరు నాకు ప్రేమ చూపించారు, నా ఊరోళ్ళు, నా ప్రజలు, నా బంధువులు నాకు మంచితనం చూపించారు, నేను అన్నీ ఎందుకు చేస్తా? చేసేవాడిని అయితే సైలెంట్గా పోయి ఈ డబ్బు కూడా దాచిపెట్టుకున్న, మొత్తానికి ఐపీ నోటీసులు పంపిపోయానా? కాదనుకునే కదా, మీకు అట్ట చేయొద్దనే కదా నేను ఇంత ఇది చేస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా కంట్రోల్ అవుతాడు, వదిలేస్తాడు. అట్లా కూడా అవకాశం ఉంది. కానీ ఏం చేస్తున్నారు? ఎక్కువై అహానికి వెళ్ళి ఎలుకల మందో, ఉరితాడో, ఆ చీరో, ఆ చున్నీయో, ఆ గడ్డి మందో, ఎందుకు వెళ్ళొద్దు నాన్న, అట్లా చేయొద్దు. 100,000,000 దరిద్రాలకు 1,000,000,000 ఉపాయాలని అన్యులకు సామెత ఉంది. నేను అంటున్నాను, 1,000,000,000 సమస్యలకు అనంత కోటి ఉపాయాలు నా యేసయ్య దగ్గర ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సమస్య యొక్క మూలం ఎక్కడుందో తెలుసుకో, దానికి కరెక్ట్గా ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎలా మందేయాలో తెలుసుకో. అంతేగాని చచ్చిపోతే అయిపోయింది, చచ్చిపోతే అప్పులు చేశావు, చచ్చిపోయావు, అందుకని నీకు అప్పులు ఇచ్చిన వాళ్ళందరూ అయ్యో మా అప్పు కోసమే పోయావా అయ్యా, ఎంత పని చేసావు అయ్యా, ఎంత పని చేసావు అమ్మా అని అంటారా? దరిద్రుడు అని ఇక డాష్లన్నీ పెట్టి తిట్టి, ఇంత ఎదవా ఇలాంటి పిరిగిన అని చెప్పి ఇక నేను వద్దులే, అలాంటివన్నీ వాడి ఇట్లాంటి వాడు ఎందుకు తీసుకోవాలరా డబ్బులు? ఎందుకు తీసుకోవాలి? ఎందుకు చావాలి? ఇప్పుడు ఈడు తెచ్చాడు, రేపు నేను చావాలి వీడికి అడ్డం ఉన్నందుకు అని ఎన్ని శాపనార్థాలు. ఆ కుటుంబం ముందే ఎన్ని తిడతారు? సచ్చిందాన్ని ప్రశాంతంగా ఉన్నిస్తారా? నేను చెప్తున్నాను, ఉంది పరిష్కారం. చావు కాదు పరిష్కారం. చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. నీ దగ్గర ఏదో పరిష్కార మార్గం ఉన్నది చూసుకో, లేకపోతే ఆశ్రయించు. కొంచెం నాకు అవకాశం ఇప్పించమని అడుగు. అవసరమైతే న్యాయస్థానం నీ పక్షంగా ముందుకొచ్చి వాళ్ళందరూ దొమ్మిగా నీ మీదికి రాకుండా కంట్రోల్ చేసిద్ది. నువ్వు అనవసరంగా భయపడి ఆందోళన పడుతున్నావు. అప్పు తీసుకునేటప్పుడు నీ చేయి కింద ఉంది, ఇచ్చేవాడి చేయి పైన ఉంది, అవునా? తిరిగి ఇచ్చేటప్పుడు ఎవరి చేయి పైన ఉంటుంది? నీది. తీసుకునేవాడి చేయి ఎవరి చేతికి చిక్కారు? అప్పిచ్చినోడు ఏదో బిల్డప్ కోసం అంటున్నాడు తప్ప లోపల గడగడలాడుతుంటాడు. ఎందుకంటే నువ్వు ఇస్తేనే వాడు తీసుకునేది. నువ్వు వాడి చేతిలో చిక్కడగా నీ చేతిలో చిక్కాడు వాడు. అందుకే చెడామడా తిట్టుకూడదుగో, ఏమనుకోవసపోరా, నాకు ఇవ్వాలి కాబట్టి ఆవేశం తట్టు అన్నా, అందుగో రేపన్నా చూడయ్యా అంటాడు. చివర్లో అంతసేపు గోల్ చేసి చివర్లో బతిలాడిపోతాడు. ఇదంతా నాకు ఎట్ట తెలుసు అనుకున్న ఎనాలిసిస్ అంతా అనుభవం.
చిన్నప్పటి నుంచి చూసి 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 అనుభవం వచ్చిందన్నమాట. చేసి చేసి కాదు, చూసి చూసి. నేను చెప్పే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ పాయింటే. చావులు పరిష్కారం కాదు.